అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు యాక్టింగ్లో భాగంగా ఇన్వాల్వ్మెంట్ అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. జనరల్గా నేను ఒక గ్రామ సర్పంచ్ క్యారెక్టర్ చేశాను అనుకోండి. అసలు సర్పంచ్ ఎలా బిహేవ్ చేస్తాడు, తన హావభావాలు ఎలా ఉంటాయి, తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు స్టడీ చేసుకొని నేను చెయ్యాలి. ఇప్పుడు నా పేరు రాజా రాంబాబు. నేను ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ప్రెసిడెంట్ క్యారెక్టర్లో రాజా రాంబాబు కనిపించకూడదు, రాజా రాంబాబులో ప్రెసిడెంట్ లక్షణాలు కనిపించాలి. అంటే జనరల్గా యాక్టర్ అనేటటువంటి వాడు ఒక వాటర్ అనుకోండి, వాటర్ ట్రాన్స్పరెంట్. ఆ వాటర్ ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర షేప్లోకి వాటర్ కన్వర్ట్ అయిపోతుంది. సో ఆర్టిస్ట్ కూడా అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నావు, నువ్వు పోలీసు ఎలా బిహేవ్ చేస్తాడు, పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, నేరస్తులతో ఎలా బిహేవ్ చేస్తాడు, తన హయ్యర్ అఫీషియల్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు, తను లోన్లీగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, తను ఎమోషనల్గా ఎలా ఉంటాడు, ఇలాంటి విషయాలన్నింటినీ మనం కన్సిడర్ చేసుకొని క్యారెక్టర్ అనాలిసిస్ చేసుకొని స్టడీ చేసుకుంటే ఆ పోలీస్ క్యారెక్టర్ మనం పర్ఫెక్ట్గా సూట్ అవుతాం, పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అంతేగాని పోలీస్ మనం కొంతమంది సినిమాల్లో హీరోలు చూస్తూ ఉంటాం, వాడు పోలీస్ అయినా అలాగే ఉంటాడు, తర్వాత బెగ్గర్ అయినా అలాగే ఉంటాడు, మంచి ఫైటర్ అయినా అలాగే ఉంటాడు, రాజకీయ నాయకుడు అలాగే ఉంటాడు, హీరో అలాగే ఉంటాడు, క్యారెక్టర్లు ఏం మారవు. వేరే కమల్ హాసన్ ఒకసారి చూడండి, ఏ క్యారెక్టర్కి వెళ్తే మనకు ఆ క్యారెక్టర్ అలాగా. రీసెంట్ గా కుబేరా సినిమాలోని ధనుష్ ఒక బెగ్గర్ క్యారెక్టర్ చేశాడు. ఎక్కడా కూడా మనకి ధనుష్ అనేటటువంటి యాక్టింగ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు రాదు. ఎందుకంటే మనం బెగ్గర్నే చూస్తాం. అతనికి ఒక చెయ్యి వీక్ ఆ సినిమాలో. ఎక్కడ కొండలెక్కినా, చెట్లెక్కినా, మేడెక్కినా, పరిగెత్తినా ఆ చెయ్యి వీకు అన్న విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుందంటే ఆర్టిస్ట్ కంప్లీట్ గా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు కాబట్టే అంత గొప్పగా చేయగలిగాడు. మనకు అక్కడ బెగ్గరే కనిపించాడు తప్ప హీరో ధనుష్ కనిపించలేదు. అలాగే మనం ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇన్వాల్వ్మెంట్ అంటున్నాను కదా, అసలు ఆ ఇన్వాల్వ్మెంట్ ఎలా వస్తుంది? ఓకే, స్టేజ్ యాక్టర్స్ కి చాలా వాళ్ళకి నాటకం వేసిన అనుభవాలు చాలా ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ గా ఒక క్యారెక్టర్ లో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎలా బయటకు రావాలని ఎక్స్పీరియన్స్ ఉంటది. మరి అప్కమింగ్ ఆర్టిస్టులు, ఎలాంటి స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేని ఆర్టిస్టులు ఏదో ఆడిషన్స్ కి వెళ్ళారు, ఏదో సినిమాలో సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి 4-5 డైలాగులు ఉంటాయి. ఆ 4-5 డైలాగులు పూర్తి ఇన్వాల్వ్మెంట్ తో చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. వాళ్ళకి స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతకుముందు మామూలుగా ఏ షార్ట్ ఫిల్మ్స్ లోను, మూవీస్ లోను యాక్ట్ చేసిన అనుభవం లేదు, కానీ ఆ డైలాగు చాలా ఇన్వాల్వ్మెంట్ తో చెయ్యాలి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కష్టం కదా. అదే మీకు ఇన్వాల్వ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేజ్ యాక్టర్స్ ఎందుకు అంత గొప్పగా ఇన్వాల్వ్మెంట్ అవుతారన్న విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక నాటకం తీశారు, ఆ నాటకంలో కాస్టింగ్ వేశారు, ఆ క్యారెక్టర్స్ అన్ని నువ్వు ఇది చేయని డిసైడ్ అయ్యారు. ఆర్టిస్టులు అందరూ కూర్చొని ముందు స్క్రిప్ట్ రీడింగ్ చేస్తారు. ఆ స్క్రిప్ట్ రీడింగ్ అయ్యేటప్పుడు ఎవరి డైలాగులు ఏంటి అని అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చదువుతారు, సిట్టింగ్ రిహార్సల్స్ అంటారు. అందరూ కూర్చొని నా డైలాగ్ అప్పుడు నేను చదువుతాను, అతని డైలాగ్ అప్పుడు అతను చెప్తాడు. ఇలా ఓవరాల్ గా సిట్టింగ్ రిహార్సల్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత డైలాగ్స్ అన్ని బైహార్ట్ చేస్తారు. బైహార్ట్ చేసి చూడకుండా ఎవరి డైలాగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత డైరెక్టర్ ఆ డైలాగు, ఎక్స్ప్రెషన్, మాడ్యులేషన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత మూమెంట్ ఫిక్స్ చేస్తాడు. ఈ డైలాగు ఈ పర్టికులర్ మూమెంట్ చేస్తూ ఇట్లా తిరిగి ఇలాంటి ఎక్స్ప్రెషన్ తో ఇలాంటి గెసెస్ తో చేయాలని మనకి స్టేజ్ డైరెక్టర్ చెప్తాడు. దాని ప్రకారంగా మనం చెప్తాం. సో ఇన్ని రకాల స్టాండింగ్ రిహార్సల్స్, సిట్టింగ్ రిహార్సల్స్, రీడింగ్ రిహార్సల్స్, తర్వాత విత్ మూమెంట్ రిహార్సల్స్, వితౌట్ కాస్ట్యూమ్ రిహార్సల్స్, ఫైనల్ రిహార్సల్స్, రన్ త్రూ రిహార్సల్స్, ఇన్ని రకాల ప్రాక్టీస్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళ డైలాగులు మొత్తం వచ్చేస్తాయి. తీరా మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సీన్ మొత్తం రన్ త్రూ ఒకటే జరుగుతుంది. కాబట్టి ఆ మధ్యలో మన ఎమోషన్ బ్రేక్ చేసే పరిస్థితి రాదు. కాబట్టి ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి హ్యాపీగా వితౌట్ ఎనీ బ్రేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటివి ఎన్నో క్యారెక్టర్లు చేస్తారు. కాబట్టి ఇన్వాల్వ్మెంట్, క్యారెక్టర్ లో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలన్న విషయం స్టేజ్ ఆర్టిస్టులకు అనుభవం ఉంటుంది. మరి ఇక అప్కమింగ్ ఆర్టిస్టులు, ఎలాంటి స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ లేని ఆర్టిస్టులు క్యారెక్టర్ లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు? మరి స్టేజ్ యాక్టర్స్ కున్న అనుభవం మామూలుగా ఫ్రెష్ యాక్టర్ కి రావాలంటే ఏం చేయాలి?
కొత్తగా ఆ ఫీల్డ్లోకి వచ్చిన ఆర్టిస్టులు ఇన్వాల్వ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు ఎలాగా, ఇప్పుడు స్టేజ్ థియేటర్ కోసం అయితే వాళ్ళకి ఎలాంటి బ్రేక్స్ ఉండవు కాబట్టి నాటకం మొత్తం సీన్స్ వైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఎమోషన్లో బ్రేక్స్ ఉండవు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్లో బ్రేక్స్ ఉండవు, బాగా చేయగలుగుతారు. వేరేజ్ ఒక సీన్ని కెమెరా పరంగా మనం షూట్ చేయాలని అనుకుంటే, ఓ 3 క్యారెక్టర్లు ఉన్నారనుకోండి, కెమెరా పరంగా షూట్ చేయాలనుకుంటే ముందు మాస్టర్లో షూట్ చేస్తారు, మిడ్లో షూట్ చేస్తారు. మాస్టర్ అంటే వైడ్, అలాగే క్లోజప్లో కొన్ని షార్ట్స్ తీసుకుంటారు, అట్లాగే ఓవర్ ద షోల్డర్ సైజన్ షాట్ అంటాం కదా, అందులో కొన్ని తీసుకుంటారు, ఎక్స్ట్రీమ్ క్లోజప్ కొన్ని తీసుకుంటారు. సో ఆ సీన్ మొత్తాన్ని షార్ట్స్గా డివైడ్ చేసి ఇవి వైడ్ షార్ట్స్, ఇవి మిడ్, ఇవేమో క్లోజప్, ఇవి ఓవర్ ద షోల్డరు, ఇలా డిసైడ్ చేసుకుంటారు. సో నీకు ఒక డైలాగ్ ఇచ్చారు, వైడ్లోని నీకు ఆ డైలాగు పర్టికులర్ ఎమోషన్లో నువ్వు చేసావు, డైరెక్టర్ కట్ షార్ట్ ఓకే అంటారు. సేమ్ అదే షార్ట్ని మళ్ళీ మిడ్లో చెప్పాలి. నువ్వు మంచి ఎమోషన్లో చెప్పావు, అయిపోయింది, కట్ అన్నారు, న్యూట్రల్కి వచ్చేస్తావు. మళ్ళీ అదే మిడ్లో కూడా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అంటే వైడ్లో నువ్వు ఏ ఎమోషన్తో ఏ గెస్చర్ వాడి చేసావో అదే ఎమోషన్ గుర్తు తెచ్చుకొని అదే గెస్చర్స్ గుర్తు పెట్టుకొని మిడ్లో కూడా సేమ్ అలాగే చేయడానికి ట్రై చేయండి. అంటే సేమ్ ఎమోషన్ చేస్తూ కట్ అనగానే డ్రాప్ అయిపోయింది, మళ్ళీ ఆ ఎమోషన్లోకి వచ్చి మూడ్లోకి వెళ్ళి ఫీల్ చేసి యాక్షన్ అనగానే మళ్ళీ నువ్వు మొదలు పెడతావు. ఏ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందను కట్ కట్ అంటాడు డైరెక్టర్, మళ్ళీ నువ్వు ఎమోషన్లో ఉన్నవాడి న్యూట్రల్ అయిపోతావు, నార్మల్ అయిపోతావు. తర్వాత మళ్ళీ యాక్షన్ అంటాడు, నువ్వు మళ్ళీ మూడ్లోకి వెళ్ళాలి, ఆ ఎమోషన్లోకి వెళ్ళాలి. ఇలా డైలాగ్ చెప్తున్నావు అనగానే ఏదైనా టెక్నికల్గా లైటింగ్ ప్రాబ్లం ఏదో వచ్చింది, కట్ కట్ అంటాడు, సార్ లైటింగ్ కొంచెం అడ్జస్ట్ చేయాలి అంట అనగానే మళ్ళీ నువ్వు పీక్ ఎమోషన్లో ఉన్నవాడి న్యూట్రల్కి వచ్చేస్తావు. మళ్ళీ అంతా రెడీ చేసిన తర్వాత సేమ్ ఎమోషన్ని మళ్ళీ మూడ్లోకి వెళ్ళి తీసుకొని యాక్షన్ అనగానే మళ్ళీ ఆ డైలాగ్ చెప్పాలి. అంటే ఎన్నిసార్లు నీకు ఎమోషన్లో బ్రేక్స్ వచ్చాయి, అదే ఎమోషన్ సేమ్ నువ్వు మళ్ళీ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం. సో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి ఇన్నిసార్లు ఎమోషన్లోకి వచ్చి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ న్యూట్రల్ అయ్యి మళ్ళీ చేసి ఇన్ని రకాలుగా చేయగలరా? కొంచెం యాక్టింగ్ పరంగా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేయగలరు, లేదంటే కష్టం కదా. సో అలాంటప్పుడు అది మేనేజ్ చేయాలంటే అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఫ్రెష్ యాక్టర్స్గా మనకు రావాలంటే మనం ఏం చేయాలి? సో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు ఎప్పుడు కావాలంటప్పుడు క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే చిన్న టెక్నిక్ ఉంది, అది మీ అంతటి మీరుగా డెవలప్ చేసుకోవాల్సిన టెక్నిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన సినిమాలో నచ్చిన హీరో చెప్పిన డైలాగులు ఏమైనా ఉంటే అవి నోట్ చేసుకోండి ఒక నోట్బుక్లో. అవన్నీ ప్రాపర్ పాజ్, యాక్సెంట్, ఎక్స్ప్రెషన్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేయండి, బైహార్ట్ చేయండి, చాలాసార్లు బైహార్ట్ చేయండి. మైండ్కి పూర్తిగా డైలాగ్ వచ్చేలాగా బైహార్ట్ చేసి మీ అద్దం ముందు నించొని ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు చెప్పేటప్పుడు మధ్యలో బ్రేక్స్ వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ 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 పదే 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 ప్రాక్టీస్ చేస్తే ఆ మైండ్లో మగప్ అయిపోతుంది ఆ డైలాగ్. అప్పుడు మీ ఫ్రెండ్ ఎవరినైనా అడిగి సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుంటే ఏమవుతుంది, మీరు ఎలా చెప్పారో మీకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్తో చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా 2-3 రోజులు తీసుకున్నారు అనుకోండి. ఇలాగా రకరకాల డైలాగులు రకరకాల సందర్భాల్లో మీరు బైహార్ట్ చేసుకొని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి మీ సెల్ ఫోన్లోనో కెమెరాలోనో రికార్డ్ చేసుకున్నారు అనుకోండి. ఈ ప్రాక్టీస్ చేసిన అనుభవం ఏదైతే ఉందో అదంతా కూడా మీ ఎక్స్పీరియన్స్ కింద మీ మెమరీ బ్యాంక్ లో డిపాజిట్ అయి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ ఊరికే పోదు, మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా ఆ ప్రాక్టీస్ అంతా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటుంది. సో మీరు అట్ ద టైమ్ ఆఫ్ షూటింగ్ మీరు ఎప్పుడు పడితే అప్పుడు క్యారెక్టర్లోకి ఈజీగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బోల్డ్ ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి, ఆ ప్రాక్టీస్ చేసి క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అలవాటు అయింది కాబట్టి ఈ షూటింగ్ టైంలో కూడా అదే షాట్ని ఎన్నిసార్లు తీసినా సేమ్ ఎమోషన్ మీరు కంటిన్యూ అయ్యగలిగేటటువంటి కెపాసిటీ మీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీ అంతటి మీరుగా ఇండస్ట్రీ చేసినప్పుడు, అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు. నిరంతరం ప్రాక్టీస్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటే ఈ లక్షణం అంతా మీకు కూడా వస్తుంది. సో మీరేమంటారు? దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ యాక్టింగ్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.